అది 16వ శతాబ్దం. ఓ రోజు మహాకవి తులసీదాస్ ఎప్పటిలాగే ధ్యానం చేసుకుంటున్న సమయంలో ధ్యానంలో శ్రీరాముడు కనిపించి తాను పూరీ క్షేత్రంలో ఉన్నానని వచ్చి దర్శించుకోమని చెప్పాడు. సంతోషంతో ఉప్పొంగిపోయిన తులసీదాస్ వెంటనే పరుగున పూరీ క్షేత్రానికి వెళ్ళాడు. కానీ అక్కడ మందిరం లోపల జగన్నాథుడి విగ్రహం తప్ప ఇంకేమీ కనిపించలేదు. దీంతో నిరాశ చెందిన తులసీదాస్ అక్కడి నుంచి వెనుదిరిగాడు. అయితే ఆ సమయంలో తులసీదాస్ పూరీ క్షేత్రం మెట్లు దిగుతూ ఉండగా ఓ కోతి ఆయన మెడలో ఉన్న కండువాని తీసుకుని పారిపోయింది. దానికోసం ఆయన దాన్ని అదిరించినా బెదిరించినా అది తనని ఏడిపిస్తూనే ఉంది. కానీ కండువాని మాత్రం విడవలేదు. అప్పుడు అటుగా వచ్చిన ఓ ముసలాయన విషయం ఏంటని అడగ్గా తులసీదాస్ అక్కడ జరుగుతున్న విషయాన్నంతటినీ ఆయనకు వివరించాడు. అది విన్న ఆ ముసలాయన కోతిని తిట్టి ఆయన కండువాను ఆయనకిప్పించాడు. అది తీసుకుని తులసీదాస్ శ్రీరాముడు కనిపించలేదన్న నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి తులసీదాస్ నిద్రిస్తూ ఉండగా శ్రీరాముడు మరోసారి ఆయన కలలోకి రాగా తులసీదాస్ వస్తావని భలే మాయ చేసావు స్వామి అని అడిగాడు. దానికి శ్రీరాముడు కనిపించిన వారిని గుర్తుపట్టలేకపోయావు కానీ నన్ను కనిపించమంటున్నావు అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆ రోజు తులసీదాసుకు కనిపించిన ఆ కోతి మరెవరో కాదు, ఆంజనేయ స్వామి. ఆ ముసలాయన విభీషణుడు. ఇప్పుడు చెప్పిన ఈ కథ నిజంగా జరిగింది. చిరంజీవులు చిరాయువుతో ఇంకా ఉన్నారని తెలిపిన ఒక ఘటన. ఇది పూరీ చరిత్రలో రాసి భద్రపరిచిన సంఘటన అని అంటుంటారు. పేరుకు పుట్టింది రాక్షస కుటుంబంలోనే అయినా విభీషణుడు ఎప్పుడూ దైవానికి దగ్గరగానే ఉన్నాడు. తన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే తన మది ఎల్లప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పద్మపాదాలకే అంకితమై ధర్మ మార్గంలో నడిచేలా దీవించమని కోరాడు. పరిస్థితి ఏదైనా, అవతల వ్యక్తి ఎటువంటి వారైనా ఎవరైనా తను నమ్మి ఎంచుకున్న మార్గాన్ని మాత్రం వేడలేదు. తప్పు చేసింది సొంత కుటుంబమే అయినా లెక్క చేయకుండా ఎదిరించి ధర్మమే ఊపిరిగా పురుషోత్తముడైన శ్రీరాముడి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి విభీషణుడు. అన్న రావణుడు సీతాదేవిని అన్యాయంగా అపహరించినప్పుడు చేసిన తప్పును సరిదిద్దుకో, సీతమ్మను శ్రీరాముడికి అప్పగించి శరణు వేడుకో అని బ్రతిమాలాడు. అది విననప్పుడు తప్పును ఒప్పుకుని ధర్మం నిర్వర్తించకపోతే నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటావు అని హెచ్చరించాడు. అప్పటికి తన సలహాను పట్టించుకోనప్పుడు ధర్మాన్ని ఎంచుకుని శ్రీరాముని శరణు కోరి లోక కళ్యాణార్థం తన సోదరుడు రావణుడి చావుకి మూల కారణమయ్యాడు. అంతటి గొప్ప వ్యక్తి అయిన విభీషణుణ్ణి శ్రీరాముడు తన అవతార సమాప్తికి ముందు పిలిచి ఒక వరం ఇచ్చాడు. ఈ భూమి ఆకాశంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు, లోకంలో సీతారాములు గాథ వినిపిస్తున్నంత వరకు నీ లంకను నీవు పాలించుకుంటావని దీవించాడు. మరి రామాయణంలో చెప్పినట్టు విభీషణుడు ఇంకా బ్రతికే ఉన్నాడా అంటే ఉన్నాడనే అంటారు. ఒకసారి స్వయాన శ్రీరాముడే తమ కులదైవమైన జగన్నాథ స్వామిని పూజించుకోమని విభీషణుడికి చెప్పారని రామాయణంలో ఉంది. ఆ మాట ప్రకారమే విభీషణుడు ప్రతిరోజు పూరీ క్షేత్రానికి వచ్చి జగన్నాథ స్వామిని పూజించుకుంటారు. దీనికి ఈ వీడియోలో చెప్పిన మొదటి ఘటనే రుజువు. దీనికి మరింత బలం చేకూర్చే ఇంకో సంఘటన కూడా ఉంది. రామరావణ యుద్ధం తర్వాత లంకలోని ప్రజలను తన నిత్యధర్మ పరిపాలనతో మంచి మార్గంలో నడిపించమని లంకను విభీషణుడి చేతిలో పెట్టి శ్రీరాముడు సీతాదేవితో అయోధ్యకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విభీషణుడు లంకను ధర్మబద్ధంగా పరిపాలిస్తూ వచ్చాడు. కానీ చావు తర్వాత కూడా తన అన్న రావణుడు చేసిన పాపాలు విభీషణుడిని వెంటాడడం మానలేదు. పశ్చాత్తాపంతో మనసు బరువెక్కి మనశ్శాంతి దూరమైంది. దాంతో విభీషణుడు అన్న రావణుడి పాపాలకు పరిష్కారం కోసం కొంతమంది ఋషులను సంప్రదించగా వారు జగన్నాథ స్వామిని క్షమాపణ కోరమని చెప్పారు. వారి సూచన మేరకు విభీషణుడు ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్గా పిలువబడుతున్న మహోదధి తీర ప్రాంతంలో తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. తన తపస్సుకు మెచ్చిన జగన్నాథ స్వామి ప్రత్యక్షమై రావణుడి పాపాలను క్షమిస్తూ విభీషణుడికి తన విగ్రహాన్ని వరంగా ఇచ్చాడు. పూరీ క్షేత్రంలో నిత్యం పూజలు అందుకుంటున్న విగ్రహం అదే. ఇలా చెప్పుకోదగ్గ సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఇలాంటి ప్రాముఖ్యత గల ఎన్నో విషయాలు ఎక్కువగా ప్రచురితం అవ్వలేదు. ఒకవేళ అయినా అవి ప్రజల చెవులకు చేరలేదు. ఇప్పుడు చెప్పబోయే సంఘటన కూడా అటువంటిదే. బ్రహ్మదేవుడు తపస్సు చేసినప్పుడు శ్రీ మహావిష్ణు తాను వైకుంఠంలో ఆదిశేషుడిపై శయనించి ఉన్న విధంగానే రంగ విమానం అనే ఓ పెద్ద విగ్రహాన్ని ఆయనకు వరంగా ఇచ్చారు. ఇక్ష్వాకు ఆ విగ్రహాన్ని బ్రహ్మ నుండి వరంగా పొందడంతో శ్రీరాముడు ఆ విగ్రహాన్నే పూజించుకునేవారు. శ్రీరాముడి నుండి ఆ విగ్రహాన్ని వరంగా పొందిన విభీషణుడు ప్రణవాకార విమానంలో ఆకాశ మార్గాన వెళుతూ ఉండగా సంధ్యావందనానికి సమయం కావడంతో కావేరీ నదీ తీరంలో కిందకు దిగాడు. సంధ్యావందనం ముగించుకున్న విభీషణుడు ఎంత ప్రయత్నించినా విగ్రహంతో పాటు ప్రణవాకార విమానం కూడా కదలలేదు. దాంతో రంగనాథుడు విభీషణుడు ముందు ప్రత్యక్షమై తాను దక్షిణముఖంగా ప్రతిష్ఠింపబడి ఎల్లప్పుడూ శ్రీలంకను చూస్తూ రక్షిస్తూ ఉంటానని విభీషణుడికి అభయమిచ్చాడు. అదే శ్రీరంగంలోని రంగనాథ స్వామి విగ్రహం. ఆ విగ్రహాన్ని పూజించుకోవడానికి విభీషణుడు ప్రతిరోజు రాత్రివేళ అక్కడికి వస్తూ ఉంటాడని అంటుంటారు. ఓసారి రాత్రివేళ ఒక వ్యక్తి పొరపాటున శ్రీరంగం రంగనాథ స్వామి గుడిలో నిద్రపోయాడు. ఆ సమయంలో విభీషణుడు ఆయనతో పాటు కొంతమంది రాక్షసులు వచ్చి స్వామిని అర్చించుకుని
మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు పూలతో పాటు అక్కడ నిద్రిస్తున్న వ్యక్తిని కూడా ఓ పువ్వు అనుకుని పొరబడి బుట్టలో వేసుకుని తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత విభీషణుడు కాంచనలంకలో శ్రీరాముడి పాదాలను పువ్వులతో పూజిస్తున్న సమయంలో ఆ వ్యక్తి కూడా బయటపడ్డాడు. భారీ ఆకారంలో ఉన్న విభీషణుణ్ణి రాక్షసుల్ని చూసి భయంతో వణికిపోయి మోకాళ్ళ మీద నిలబడి పొరపాటును వచ్చాను, నన్ను క్షమించి వదిలేయండి అని వేడుకున్నాడు. దానికి విభీషణుడు పొరపాటును వచ్చానంటున్నావు కాబట్టి వదిలేస్తున్నాను అని చెప్పి రాక్షసుల్ని ఇచ్చి మళ్ళీ శ్రీరంగం గుడికి పంపించాడు. ఈ విషయాన్ని ఆలయంలో పడుకున్న వ్యక్తే స్వయంగా మీడియా ముందు చెప్పాడు. దీనిపై కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చాయి, కానీ దురదృష్టవశాత్తు ఇది అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇలా మన రామాయణ మహాభారత ఇతిహాసాలు కల్పితాలు కావని, నిజంగా జరిగిన మన భారతదేశపు చరిత్ర అని తెలిపేలా చాలా సంఘటనలే ఉన్నాయి. అవి నిజమో కాదో ఎవరూ నిరూపించాల్సిన అవసరం లేదు, మనం బలంగా నమ్మితే చాలు. ఎందుకంటే అది మన చరిత్ర కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుండి ఎలాంటి విషయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.